ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 10 యోగీశ్వరుడు పార్ట్ 1. శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి అవతారాలు దుష్ట శిక్షణ చేస్తారు. శ్రీ దత్తాత్రేయుడు శ్రీ దక్షిణామూర్తి అవతారాలు మానవులకు ఆధ్యాత్మికత విద్యను అందించి ధర్మాన్ని పోషిస్తారు. సద్గురువులందరూ వీరి రూపాలే. వీరు పూర్ణ సిద్ధులు కాగానే అవతరిస్తారు. అయినా వారు కూడా తమ సద్గురువుని సేవించి తరించమని చెప్పి సాధకులకు ఆదర్శమవుతారు. శ్రీ దత్తాత్రేయుడు 24 చెబుతారు. పుట్టగానే ప్రణవం ఉచ్చరించి ఉపానయమునగానే వేదాలు వల్లించిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి కూడా బాల్యంలో తల్లికి తాన నోట విశ్వరూపం చూపిన శ్రీకృష్ణుడిలాగా సద్గురువును సేవించారు. వీరు తామే దైవమని గురువులమని చాటుకోరు. భక్తులే వారి అనుభవాలను బట్టి వారిని అలా గుర్తిస్తారు. శ్రీ సాయి కూడా తాము పేద ఫకీరునని భగవంతుని బానిసనని మాత్రమే చెప్పేవారు. ఏ పండు తాను పండునని చాటుకోదు, వెలుగునని చాటుకోదు. శ్రీమద్ తార్కాడ్ అనే కుమారుడు 1917లో షిరిడీ వచ్చారు. ఆ కుర్రవాన్ని 18 రూపాయలు దక్షిణ అడిగారు బాబా. అతడు అది తీసుకొని రావడానికి వెళ్ళేసరికి కొందరు భక్తులు ధ్రువ చరిత్ర చదివి వివరిస్తున్నాడు జోక్. ఆ కుర్రవాడు వెంటనే తిరిగి వచ్చి, సాయి నన్ను అక్కడికి ఎందుకు పంపారు? మీ వంటి సాధువులు దైవం ప్రసాదించిన శక్తులు గల మానవులే గాని దైవ స్వరూపాలు గారని అతడు చెబుతున్నాడు. భగవంతుడు తానని నిందించిన కోపించడు గాని మీ వంటి సాధువులను చులకం చేస్తే సహించడు కదా అన్నాడు. బాబా నవ్వి, అతడు చెప్పింది నిజమే. నేను ఫకీరునే గాని దైవాన్ని కాదు. దైవం ఎంతో గొప్పవాడు, ఆయనతో ఎవరు పోలరు అన్నారు. ఆ పిల్లవాడు సాయి మాటలతో మమ్ము ఏమరుస్తున్నారు గాని మీరే దైవము అన్నాడు. బాబా అతని తల నిమురుతూ, నిన్ను నిత్యము సద్గంధ పారాయణం నామజపము చేయి అన్నాడు. కుర్రవాడు అది మధ్యలో ఆగిపోతే దోషం గనుక చెయ్యను అన్నాడు. సాయి సంతోషంగా అతని తల్లితో, నీ బిడ్డ యొక్క సర్వ బాధ్యతలు నావే అని అతని మీద తమ యోగ దృష్టిని సారించారు. నిజమైన గురువులు ఎవ్వరు వ్యవహరిస్తాడో చూచాము. సాయి కేవలం యోగాభ్యసించి కొన్ని అదృష్ట శక్తులు పొందిన సాధువేనని తలచే కొందరు వ్యక్తులు ఆయన ఏమి అభ్యసిస్తారోనని గమనించేవారు. యోగులు తమ జీర్ణకోశం శుభ్రం చేసుకునేందుకు 3 అంగుళాలు వెడల్పు 22 అడుగులాలు పొడవు గల శుభ్రమైన గుడ్డను నెమ్మదిగా మింగి అరగంట జీర్ణకోశంలో ఉంచి తరువాత నెమ్మదిగా బయటకు లాగేస్తారు. కానీ బాబా చేయిన ఈ దౌతి అద్భుతం 3 రోజులకు ఒకసారి ఆయన బావి దగ్గరికి వెళ్ళి ప్రేగులు వెడలు గ్రక్కి నీటిలో కడిగేవారు. తరువాత వాటిని చెట్టు కొమ్మపై ఆరబెట్టి తిరిగి మింగేసేవారు. షిరిడి నివాసి అప్పాబిల్ అనేవాడు రాత్రులలో పహారా కాచేవాడు. అతడు ఒక రాత్రి మసీదు చేరి అక్కడ బాబా దేహం ముక్కలుగా ఉండటం చూచాడు. ఎవరో దుర్మార్గులు ఆయనను హత్య చేశారని భావించాడు. మొదట ఆ సంగతి మునసాబు కరణలతో చెబుదామనుకున్నాడు. కానీ ధైర్యం చాలక తిరిగి ఇల్లు చేరి భయంతో బయటకు రాలేదు. మరుసటి ఉదయం మసీదుకెళ్ళొస్తున్న వారెవరూ ఆ ప్రస్తావన చేయడం లేదు. ఆశ్చర్యంతో అతడు మసీదుకెళ్ళేసరికి బాబా అతను చూసి, రాత్రి భయపడ్డావా అన్నారు. సాయి ఖండాయోగం చేశారని తర్వాత అందరికీ తెలిసింది. సాయి మసీదులో నేలపై పడుకోవటం చూచి నానాసాహెబ్ డెంగల్ 4 మూరలు పొడవు జానెడు వెడల్పు గల చెక్క సమర్పించాడు. ఆయన దానిని సన్నని గుడ్డ పీలికలతో మసీదు కప్పు నుండి మూరెడు కిందికి వేలాడదీశారు. రాత్రి దానిపై 4 మూలల ప్రమిదలు వెలిగించి వాటి మధ్య నిద్రపోయేవారు. ఆ బల్లానే మోస్తాయే లేదనిపించి ఆ గుడ్డ పీలికలు ఆయనను కూడా మోయడమే చిత్రం. అంతేకాదు, మసీదులో నిచ్చెన కూడా లేదు. ఆయన ఆ బల్ల మీదకెలా ఎక్కేవారో ఎలా దిగేవారో తెలిసేదే కాదు. అంతవరకు క్రిందనే ఉన్న బాబా దానిపై పడుకొని కనిపించేవారు. అలాగే దిగేవాడు. అది చూడ్డానికి జనం
విరగబడుతుంటే ఆయన ఒకరోజు ఆ బల్లా విరిచి దునిలో వేశారు. మెలకువ కళ్ళు తెరిచి నిద్రించగలవారికే అది సాధ్యం. నేను నిద్రించేటప్పుడు మహల్సాపతి చేతిని నా గుండెపై నుంచి నా హృదయం జరిగే దైవస్మరణ గుర్తించమంటాను అని ఆయన ఒకసారి చెప్పారు. షిరిడీ రోడ్డు పక్కనే లెండి తోపు ఉన్నది. బాబా రోజు 2 పూటల అందులో ఒక్కరే కొంతసేపు ఉండేవారు. అప్పుడప్పుడు సేవకుడు అబ్దుల్లా ఆయనతో కూడా ఉండేవాడు. అతడిలా చెప్పాడు, ఆ తోపులో ఒక చోట 2 అడుగుల లోతున ఒక గుంటలో అఖండ దీపం పెట్టారు బాబా. అది ఆరిపోకుండా పైన ఒక రేకు, చుట్టూ సుమారు 20 తెరలు ఉండేవి. నేను దీపాన్ని కనిపెట్టుకొని ఉండేవాడిని. సాయి దాని దగ్గర కూర్చునేవారు. ఆయన కూర్చున్న చోటు నుంచి ఆ దీపం కనిపించేది కాదు. ఆయన దగ్గర 2 బకెట్లు నీరు పెట్టేవాడిని. ఆయన ఆ నీరు అన్ని వైపులా చల్లి కుక్క దిక్కుగా కొన్ని అడుగులు నడిచి అటు తదేకంగా చూసేవారు. అప్పుడు ఆయన మంత్రం ఏదైనా చదివేవారేమీ తెలియదు. అలాగే ఊరికి ఉత్తరానున్న ఒక బావి అంచు మీద ఆయన ఒకప్పుడు గంటల తరబడి కూర్చునేవాడు. ఆ పక్కన 5 అడుగుల లోతుగా గొయ్యి ఆయన తవ్వారు. అందులో నిలబడి ఆయన చాలాసేపు ఏమో చేసుకునేవారు కానీ ఎవరూ గమనించలేకపోయారు. ఇంతటితో శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 10 పార్ట్ 1 ముగిసింది. నెక్స్ట్ ఇంకొక అధ్యాయం పూర్తిగా తెలుసుకుందాం. పార్ట్ 2 కూడా పూర్తిగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.